పడుతుంది వాన ఏం చేయాలా? అందువల్ల ఈ గుడ్డు ఏమంటే మసాలా పెట్టుకొని అట్లా ఇట్లా వేయించుకొని గుడ్డు అది భయ్య అది ఒకసారి ఇదైతే చికెను బంగ్లాదేశ్ పిల్లోడు మా ఫ్రెండ్ నా ఎప్పుడు వస్తాను చూడు ఆ పిల్లోడు చేసిండు దాన్ని. హలో 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 అందరు బాగున్నారు కదా? అబ్బా ఏం అబ్బాబ్బా అనుకుంటారా? చలి వాన పడుతుంది. నిన్న వీడియో తీసుకుందామని చెప్పి అదే వ్యవసాయ భూములు పోయేది అదే పోయినాం. బాగుంది కదా, ఒక చిన్న కుంట కనపడింది కదా, చెట్లు బాగుండాయి, చెట్లు ఎక్కడ దూరుదాం అనుకుంటే 8 కుక్కలు తరుముకున్నాయి. అబ్బో 8 కుక్కలు తరుముకుంటే 2 పోళ్ళు ఎక్కినాం. అది పెద్ద ఉంటాను స్తంభాలు ఎట్టేట ఆ స్తంభాలపై సరసరపై అటు పట్టుకుని ఎక్కినాం అనమాట. కుక్క రాకుండా తరుముకునేమ్మా పెద్ద జన లావు కుక్కలు అంటే గుర్తొచ్చింది. రాత్రి నుంచి మా కుమారి ఎందుకు నా దిక్కు అదా విధంగా చూస్తుంది. మా కుమారి అదా విధంగా చూస్తుంది. పక్కన మగ కుక్క వచ్చేసి నా దిక్కు కుర్రమని చూస్తుంది. ఏమైందో నాకు అర్థం కాలే. ఏమైంటిదా ఏమి అని ఆలోచించాను నేను. కుమారి ఎందుకు చూసిందట చూస్తుంది నా దిక్కు. కుమారి అంటే ఏంది అనుకుంటాను రా? కుక్క, మా కుక్క నాకు ఆడేది కుక్క ఉంది, దాని పేరు కుమారి అని పెట్టుకున్నా. అదే విధంగా చూసింది, అర్థం కాల. కుమారి ఎందుకో మరి నాకైతే మీకు అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్లో తెలపండి నాకు. నిన్నైతే వీడియో తీసుకుందానికి పోయినాము. పోతే కుక్కలు తరుముకుంటే ఎట్లా కూడా ఆ పక్క ఈ పక్క ఎక్కేసి బయటకు వచ్చేసినాము. ఇంకా బాధలే. ఈరోజు పొద్దున్నే పోదాము. రాత్రి నుంచి కొంచెం టక్ అని వాన పడుతుంది. ఏం కాదులే అబ్బా అని పొద్దున్న లేచి కొంచెం దూరం వచ్చానే బంగాళ పిల్లోడు ఉన్నాడు కదా, ఇంక వీడియో కెమెరా అది పట్టుకొని తీసేదానికి ఉండాలి కదా పిల్లోడు. ఎందుకంటే ఆ పిల్లోడి కాడికి వచ్చా ఎడదరకుండా కూర్చోంది వాన. ఏం చేద్దాం? ఇంకా ఏమైనా చేసుకొని తిందామనుకుంటే ఈ టైంలో అయితే అబ్బా శనగపిండితో బజ్జీలు చేసుకొని, ఉల్లగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, కొంత పొకోడ చేసుకొని నా సామిరంగా ముందు ఎర్రనీళ్ళు పెట్టుకొని కొడతా తింటా అంటే అదే అంటారు కదా, పిల్లమామ వరే అట్లా కదా. పోయి ఎవరైనా ఉంటే చేసుకోండి. ఈ వాన చంపుతా అంటే టౌన్లో ఉందో లేదో తెలీదు, మాకైతే ఎడారిలో వాన కుమ్మిడిచ్చాంది. రొంత పడుతుంది వచ్చింది అంతే. వాన ఏంటంటే వాన ఉన్నావు రోజు చెప్పేది ఎందుకనే, ఇది కొత్తగా చూసేవాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి పక్కకు పోకండి. ప్రతి వీడియోలు చెప్తాను నేను. అటు చేసేట సమయం మీరు ఏదో ఒకటి చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో చిన్న వీడియోలు పెడతా ఉంటాం. మేము ఎడారిలో ఉండేటివి అప్పుడప్పుడు టౌన్లోకి వచ్చేప్పుడు కూడా చూపిస్తూ ఉంటాలే చిన్నవి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మాత్రము వచ్చినాము ఈ వీడియో తీసుకుందామని. ఏం చేద్దాం చూడ, మసకలు సారలకు మసక కనపడుతుంది కదా, వాన పడతా అంటే నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఆ మసకలు కనపడుతున్నాయి. అలా వచ్చినాం. ఏదో వంట చేసుకొని చికెను, 2 గుడ్లు, ఒక వైట్ రైస్ చేసుకొని తినేసి చూద్దాం. ఒకవేళ ఏమన్నా వాన ఎల్దరిచ్చినట్టుంటే అప్పుడు పోయి అక్కడ అదే ఒక చిన్న మజిరా మాదిరి ఉన్నాయి. అన్నీ మంచి బాగా చేకులు అన్నీ బాగా మంచిగా ఉంటాయి. కానీ తీద్దామనుకుంటే ఈరోజు వర్షం, అందువల్ల ఇక్కడే స్టే చేసినాం అనమాట. వంట చేసుకొని తినేసి పోదామని. సరే తను చూస్తానండి. ఎడారి యాత్రికుడు A1 వ్లాగ్స్ ఏంటి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అటు సబ్స్క్రైబ్ చేసుకోమని, సరేనా? అంతవరకు మర్చిపోయినా మళ్ళీ వీడియోతో మేము ముందరకు వచ్చా. అంతవరకు చూస్తానండి. ఎడారి యాత్రికుడు A1 వ్లాగ్స్. పడుతుంది వాన ఏం చేయాలా? అందువల్ల ఈ గుడ్డు ఏమంటే మసాలా పెట్టుకొని అట్లా ఇట్లా వేయించుకొని గుడ్డు అది భయ్య అది ఒకసారి ఇదైతే చికెను బంగ్లాదేశ్ పిల్లోడు మా ఫ్రెండ్ నా ఎప్పుడు వస్తాను చూడు ఆ పిల్లోడు చేసిండు ఇదంతా. ఇది మళ్ళా ఇది వేయించుకొని తినేదానికి వండుకుంటాను అన్నమాట. ఇది తెల్లకూడ బువ్వ, అదే తెల్లన్నం, అదే వైట్ రైస్. ఇది ఈరోజు మా వంట.
వీడియో తీసుకుని పోతే కుదరలే. ఒకటి కల ఈ 3 ఒకేసారి అన్నం అయిపోయింది. గుడ్డు ఎంచుకుంటాం, అన్నం అయిపోయింది. ఇది చూడు మా పాడి పిల్లాడు చికెన్. ఏం చేద్దాం, వీడియో తీసుకున్నప్పుడు కుదరడంలే. ఎడారిలో కిచెన్లు ఎట్టుంటాయి అన్నమాట. ఇదే విధంగా ఉంటాయి అన్నమాట ఎడారిలో కిచెన్లు. ఏం చేద్దాం, చెయ్యాలి. వాన ఒక పక్క చూడండి ఎంత మబ్బులు, అన్ని మబ్బులు పట్టుకోవాలి. ఏం చేద్దాం, వాన పడుతుంది అయిపా తెరుచు.